బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ముసుకుంట చెరువు కట్ట తెగిపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలు నీట మునిగాయి. సమీపంలోని పెట్రోల్ బంక్, మైనార్టీ మదత, వీడీసీ కాంప్లెక్స్, సెంటర్ లైట్ కూడా నీటి మునిగాయి. అడ్డుగా ఉన్న డివైడర్ తొలగించి నీటిని మళ్లించారు. ఈ నీరు పంట పొలాల్లోకి వెళ్లడంతో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు. ఆస్తి నష్టాన్ని, పంట నష్టాన్ని అంచనాలను వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ముసుకుంట చెరువు కట్ట తెగిపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలు నీట మునిగాయి. సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్, మైనార్టీ మదర్సా, వీడీసీ కాంప్లెక్స్, సెంటర్ లైట్ కూడా నీట మునిగాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తాడు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఇది రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక సొంత గ్రామం అంటే వేల్పూర్లో వరద తాకిడికి పోయింది. అయితే నిజామాబాద్ జిల్లా 63వ జాతీయ రహదారిపై వరద పొంగి పొలగించింది. అయితే ఆర్మూర్ మోర్తాడ్ మధ్య గల లక్కోల గ్రామంలో రహదారిపై నుండి వరద నీరు పొంగిపోవడంతో పూర్తిగా అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా జాతీయ రహదారిపై వాహనాలు పూర్తిగా నిలిచిపోయి నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలతో నేపథ్యంలో వరద నీరు ప్రవహించడం పూర్తిగా అక్కడ ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది మాత్రం కలుగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో అయితే ఇది ప్రశాంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. అయితే మండల కేంద్రంలో నిన్న కురిసిన 7 గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో పూర్తిగా అక్కడ పూర్తిగా గ్రామంలోకి నీటి వచ్చే చేరింది. గుంటలు చెరువు మొత్తం కొట్టుకపోవడంతో అక్కడ ఉంటే పోలీస్ స్టేషన్, అలాగే తహసీల్దార్ కార్యాలయం, పెట్రోల్ బంకులు, మైనార్టీ మదర్సాలతో పాటు వీడీసీ కాంప్లెక్స్ పూర్తిగా నీటిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదే గ్రామంలో సెంట్రల్ లైన్ మీడియాపై నుంచి కూడా నీరు ప్రవహించడంతో పూర్తిగా అక్కడ కరెంటు కూడా లేని పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం చూడొచ్చు. అయితే వెంటనే సమాచారం తెలుసుకున్నటువంటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అలాగే జిల్లా కలెక్టర్ గాంధీ హనుమంతు కలిసి అక్కడ ఉన్న పరిస్థితిని పూర్తిగా సమీక్షించారు. అయితే పూర్తిగా ఇటు పంట ఎంత నష్టం జరిగింది కూడా అంచనా వేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశించారు. అలాగే ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని చెప్పి కూడా వెంబడే సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉండే అధికారులు పూర్తిగా సహాయక చర్యలు చేపడతారు. ప్రస్తుతానికంటే కొద్దిగా వరద కూడా తగ్గిందని చెప్పవచ్చు. రెడ్డితో నవీన్, చూసుకున్నట్లయితే వందల ఎకరాలు కూడా అంటే అక్కడ ఉన్న డివైడర్ను తొలగించి నీటిని మొత్తం అటు మళ్లించినట్లు తెలుస్తోంది. సో 100 ఎకరాలు కూడా నీటి మునిగాయి. సో అక్కడున్న పంట పొలాల యజమానులు ఏమని స్పందిస్తున్నారు? ప్రధానంగా నిన్న రాత్రి సమయంలో సుమారు 7 గంటల భారీ కురిసిన వర్షానికి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పూర్తిగా పంట పొలాలకి నీరు వచ్చి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వేసిన వరి కూడా పూర్తిగా నీట మునగటంతో కూడా పూర్తిగా అక్కడ చేతికి రాని పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా రైతులు కూడా చెప్తున్నారు, అయితే పూర్తిగా తాము వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటాము. పూర్తిగా కురిసిన వర్షాల వల్ల తమ పంట కూడా పూర్తిగా పాడైందని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా పూర్తిగా అధికారులకు ఎంత పంట నష్టం జరిగిందో అంచనా వేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా నష్టం అంచనా వేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. బాధపడ్డాం, పుస్తకాలు రావట్లేదు అని బాధపడి కాళేశ్వరం జలాన్ని పైకి తీసుకొచ్చినా కానీ రైతులను ఆదుకోవాలని ప్రయత్నం చేసినాం. అటు వరదకాల ద్వారా నీళ్లు పైకెక్కించి శ్రీరామ్ సాగర్లో నింపే ప్రయత్నం చేసినాం. ఇటు ప్యాకేజ్ 21 ద్వారా పైపుల ద్వారా నీళ్లు తీసుకొచ్చి కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు పోసినాం. ఆ ప్రక్రియ కొన్ని రోజులు జరుగుతున్నాయో లేదో వర్షాలు మొదలైన వర్షాలు మరి ఇంత భయానకంగా, ఇంత ఉధృతంగా అలా వర్షం పడడం నిన్న రాత్రి మొన్న నుంచి పడతా ఉన్నాయి. నిన్న రాత్రి మరీ ఎక్కువ పడడం దురదృష్టకరం. వేల్పూర్ మండలంలో మరి ముఖ్యంగా అంటే
మొత్తం రాష్ట్రంలో 8 రెడ్ అలర్ట్ ప్రాంతాలు ఉంటాయి, అంటే రెడ్ జోన్ ప్రాంతాలు ఉంటే 8 దగ్గరలో మొత్తం వర్షాలు ఎక్కువ పడితే దాంట్లో నిజామాబాద్ జిల్లాలోనే 5 ప్రాంతాల్లో వర్షం